రాజును చేయడమే కాకుండా వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చేసి చూపిస్తామని ఈనాడు రైతాంగాన్ని మనం ఆదుకున్నాం. ఇక మా ఆడబిడ్డలు మా అక్కలు ఈడనే ఉండరు. నేను హెలికాప్టర్ల పైనుంచి వచ్చేటప్పుడు తుమ్మల గారికి చూపించిన పాలపిట్టలు లెక్క చీరలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. దసరా పండుగ నాడు పాలపిట్టలు చూసినట్టుంది మా అక్కలు ఆ చీరలు కట్టుకొని వస్తుంటే. ఇవాళ మా అక్కలు కెమెరామెన్ అక్కడ చూపి మా అక్కలందరూ పాలపిట్ట చీరలతో ఎంత మంచిగా ఉన్నారు. ఇంటి ఆయన కూడా సంతోషపడతాడు మా అక్కలందరూ ఇంత మంచిగా కనిపిస్తున్నారు అంటే. ఇవాళ మా అక్కలందరూ పాలపిట్ట చీరలు కట్టుకొని ధైర్యంగా మా తమ్ముడు వచ్చిండు పండుగ పూట చీర పెడితే మాకు సారే అని చెప్పి ఇవాళ తమ్ముడిని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చారు మా అక్కలు. ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చింది. ఎన్నడన్నా మా అక్కలు కట్టుకున్నారా? ఆ అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. బతుకమ్మ చీరలు ఆ ఎల్ల ఇస్తే సూరత్ నుంచి కిలోల కొద్ది కొనుక్కొచ్చి కోట్ల రూపాయలు మీరు కమిషన్ తీసుకుంటే బతుకమ్మ చీరలలో కూడా ఆ చీరలు తీసుకెళ్లి వ్యవసాయ పొలాల కాడ మొక్కజొన్న కాడ పిట్టలను బెదిరించనిక కట్టిండ్రు తప్ప ఆడబిడ్డలు ఎప్పుడన్నా ఆ చీరలు కట్టుకున్నారా? మీ బతుకు జడ ఆడబిడ్డలకు పెట్టే చీరల్లో కూడా మీరు కమిషన్ వదలకపోతే మీది కూడా ఓ బతికేనా అని ఇవాళ మా ఆడబిడ్డలు అనే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ మా అక్కలు సంతోషంగా మేమిచ్చిన ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఇవాళ వచ్చారు. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, మొన్న సమ్మక్క సారలమ్మ జాతరలా లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినామని. నేను అడుగుతున్న ఇవాళ 2 ఏళ్లలో మా అక్కలే సాక్షి, ఏడన్నా బస్సులు ఎవరన్నా ₹1 అడిగినరా అక్క? మిమ్మల్ని కిరాయి అడిగినరా అక్క? నిజం చెప్పురి. అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించమని ఆయననే చెప్పిన కదా. కిరాయి పైసలు అయితే మా తమ్ముడు కడతాడు, పట్టణంలో ఉన్నారు తెచ్చుకోపోండి అని చెప్పమన్నానా? 2 ఏళ్లలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు నేను పొన్నం ప్రభాకర్ గారికి లెక్క కట్టి నెల నెల పైసలు కట్టిన. మా ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా పోతే ఆ ఎల్లా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, కొండగట్టుకోవాలన్నా, వేములవాడ రాజన్నను దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన ముందల చేయి చాపాలి మా అక్కలు. అయ్యా నేను రాజన్న దగ్గరకు పోయేస్తా, కొండగట్టుకు పోయేస్తా అంటే ఇంటి ఆయన చెప్పడే ఇప్పుడు దసరా పండుగ కదా దీపాలకు పోదు కానీ లేకపోతే ఉగాది పండుగ పోదు ఇప్పుడు ఏం తొందర ఉందని. అమ్మగారింటికి పోయేస్తా అంటే ఇప్పుడు ఏమంతా పొడుచుకొచ్చింది అమ్మగారింటికి పోయి చూసిరానికి అని అనేటోడు. కడుపులో బాధ దుఃఖం ఉన్నా ఇక ఆయన నగదు ఇవ్వకపోతే బస్సులో పోలేని పరిస్థితి. మా అక్కలు మనసులే బాధ పెట్టుకొని ఇంటికానే పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఇవాళ పరిస్థితి ఎట్లుంది? ఇంటి ఆయన బాయికాడిపోతే అక్క అమ్మగారింటికి పోయి అమ్మని చూసి మళ్ళీ సాయంత్రం లోపల ఇంటికి వస్తుంది. అమ్మగారిని దర్శించుకోవాలంటే ఆలోచన లేదు, బస్సు ఎక్కి పిల్లల్ని తీసుకొని చక్కగా పోయి గుడికి పోయి దర్శనం చేసుకొని వస్తుంది. 9,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం నేను ఖర్చు పెట్టినా. ఒక్కొక్క అక్కకు ఒక్కొక్క చెల్లెకు నెలకు 4-5 వేల రూపాయలు మిగులుతున్నాయి బస్సు ప్రయాణం నౌకరు చేసుకునేటోళ్ళకు. ఇది మేము ఇచ్చింది కాదా? మహిళా సంఘాలు ఆనాడు స్వయక సంఘాలు అంటే ఒక పట్టు ఉండే, ఒక గౌరవం ఉండే. కేసీఆర్ వచ్చి ఖతం చేసిండు. పావులా లేదు, సున్నా లేదు, వడ్డీ లేదు, నగదు లేదు. మా ఆడబిడ్డల చేతుల సిల్లి గవ్వ లేకుండా చేసిండు. మనం వచ్చినాక 27,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల చేతులు పెట్టి మీరు వ్యాపారం చేయండి, మీరు కోటీశ్వరులు కాండి అని 27,000 కోట్ల రూపాయలు ఇవాళ జీరో వడ్డీతో మా అక్కల చేతుల నగదు ఆడుతుంది. ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు 1000 బస్సులకు మా పొన్నం ప్రభాకర్ గారు ఆడబిడ్డలను యజమానులను చేశారు. ఆర్టీసీకే బస్సులు పెట్టి ఇవాళ మా ఆడబిడ్డలు నడిపించే పరిస్థితి వచ్చింది. ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులు ఇచ్చి వ్యాపారం పెట్టించినాం. ఇవాళ సోలార్ విద్యుత్ అదాని అంబానీల కాదు ఆడబిడ్డలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తారని ఈరోజు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలు పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో వ్యాపారం చేస్తారు. ఇవాళ చాలా మంది యువకులు చదువుకున్న వాళ్ళు శిల్పారామం చుట్టూతా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఆ పక్కనే ఆడబిడ్డలకు 100 కోట్ల రూపాయల భూమి ఇచ్చి 150 స్టాల్స్ శిల్పారామం పక్కనే పెట్టించి వాళ్ళు తయారు చేసే వస్తువులను ప్రపంచానికి అమ్మేటట్టు ఈరోజు అవకాశం కల్పించినాం. ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా మా అక్కలు తయారు చేసే నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు, చేతితోని తయారు చేసే వస్తువులు కావచ్చు, ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టడానికి ఇవాళ మా అక్కలు తయారు చేసిన వస్తువులు ఆన్లైన్లో ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఇవన్నీ మా ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచడానికి మేము చేసిన ప్రయత్నం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఒక పక్కన రైతులు, ఇంకొక పక్కన విద్యార్థులు, మరో పక్కన నిరుద్యోగ యువకులు, ఇంకొక పక్కన ఆడబిడ్డలకు
ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఒకటొకటిగా పరిష్కరించుకుంటున్నాం. 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పీడ బట్టి నీ చీడ బట్టి సమస్యలు పేర్కపోతే ఒక్కటొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఆ ఏళ్ళ మేము అధికారం ఇచ్చినప్పుడు 70,000 కోట్ల అప్పు ఉంటే 10 ఏళ్లలో 8,11,000 కోట్ల రూపాయల అప్పులు మన నెత్తి మీద మోపిండి అయ్యగారు. పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, నీ సావు నువ్వు సావని. 8,11,000 కోట్ల రూపాయల అప్పులతోని నాకు అధికారాన్ని చేతులు పెడితే ఏం చెయ్యాలో నాయనా అని దిక్కుదోచని పరిస్థితిలో కన్నోని కాళ్ళు పట్టుకొని ఢిల్లీకి పోయి అడుక్కోనోని అందరి దగ్గర పోయి కూర్చొని ఇవాళ ఒక దారిలోకి పట్టుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చినాం. ఒకటొకటిగా అప్పులు కట్టుకుంటూ వస్తున్నాం. అసలుకు మిత్తికే ఆయన చేసిన అప్పులకు మిత్తి కట్టనికనే నెలకు 5-6 వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. సంసారం దివాలా దీపించిండు, బజార్లో ఇజ్జత్ లేకుండా చేసిండు, సిల్లి గవ్వ ఉట్టకుట చేసి రాష్ట్రాన్ని ఆడ పడేసిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. నీ సావు నువ్వు సావుపో, ఇక నేను రాను బడికే రానంటాడు. నెల మాత్రం జీతం తీసుకుంటుండు, దానికి మాత్రం ఏం తక్కువ లేదు. వెనకటికో పెద్ద ఆయనే చెప్పిండంట, మందేమో ఎప్పటోళ్ళనే మూలుగూడనేమో మున్పటోళ్ళనే అని. మందేం తగ్గలే, మూలుగూడ కూడా తగ్గలే. అది అట్లనే ఉంది, ఇది ఇట్లనే ఉంది. కానీ అధికారం ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రానుపో అని అన్నాడు. బడికి రాకపోతే పిల్లగాని ఈపులు వలగొట్టడా అనే పంతులు. ప్రభుత్వ ఉద్యోగి నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఇవాళ కేసీఆర్కి ఏం కట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాడు, ఒక్కరోజు కూడా ఒక మంచి మాట మాట్లాడాడు. వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. 40 ఏళ్ళ అనుభవం అంటాడు. నీ అనుభవం అంతా మమ్మల్ని శాపనార్థాలు పెట్టడానికేనా? ఇది తెలంగాణ సమాజానికి ఏమన్నా మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ వాళ్ళందరూ కట్టగట్టుకొని మన మీద విషం జుమ్ముతున్నారు. ఓ రోజు తండ్రి, ఓ రోజు కొడుకు, ఓ రోజు అల్లుడు, ఓ రోజు బిడ్డ, ఓ రోజు సడ్డకుని కొడుకు. ఇక సడ్డకుని కొడుకు నుంచి చెప్పాలంటే మిడ్మానేర్ ఉందనే ఉంది, కాడ రవీందర్ అని ఆ ఊర్లో కొట్లాడినోడు ఉన్నాడు. చివరికి మిడ్మానేర్ల పట్టాలు కూడా వదలలేదయా. రాష్ట్రాన్ని దోసుకున్నదే కాదు, మిడ్మానేర్ల పేదోళ్ళకి ఇచ్చే ఇండ్ల పట్టాలు కూడా సడ్డకుని కొడుకు ఇవ్వలే. ఆ సడ్డ కూడా ఈడ ఇసుక దందాలు ఎట్లా చేసిండో మీకు అందరికీ తెలిసి, చొప్పదండోళ్ళు అందరూ తెలిసి, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు.